హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు ఎడోబ్ ఫోటోషాప్ ఉపయోగించి థంబ్నెయిల్స్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఎడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. Ctrl+N ఇచ్చి న్యూ విండో ఓపెన్ చేసుకోవాలి. ఫోర్గ్రౌండ్ కలర్ మనం సెలెక్ట్ చేసుకుని మనకి ఇష్టం వచ్చిన కలర్ ఫోర్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా నేను ఈ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ Ctrl+Shift+N ఒక న్యూ లేయర్ ఓపెన్ చేసుకుని దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి వైట్ ఇచ్చాను. రెక్టాంగులర్ మార్క్యూ టూల్ సెలెక్ట్ చేసుకుని దీని మీద డ్రాగ్ చేసుకుని ఆల్ట్ ప్లస్ బ్యాక్ ఫేస్ ఇచ్చుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్తో ఒక లేయర్ ఒకటి ఫార్మ్ అవుతుంది. దానికి Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చుకొని మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజు. నెక్స్ట్ ఫోర్గ్రౌండ్ కలర్స్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని దీని మీద టెక్స్ట్ టైప్ చేయాలి. టూల్ బార్లో టీని సెలెక్ట్ చేసుకొని మనం టెక్స్ట్ టైప్ చేద్దాం. ఆదిత్య స్కై క్రియేటర్స్. కలర్ చేంజ్ చేస్తున్నాను. అది ఆదిత్య స్కై క్రియేటర్స్. ఆదిత్య స్కై క్రియేటర్స్. మన Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చుకుని మనకు కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ వైట్ స్పేస్లోనే మనకు కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకుంటే మనకి మంచి క్లారిటీగా ఉంటుంది. ఆదిత్య స్కై క్రియేటర్స్. దీని మీద మనం డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. లేయర్స్లోకి వెళ్ళి ఆదిత్య స్కై క్రియేటర్స్ రైట్ క్లిక్ ఇచ్చుకుంటే మనకి ఇలాగా బ్లెండింగ్ స్టైల్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మనకి కావాల్సిన స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. నేను ఇస్తున్నాను చూడండి. కావాల్సిన స్టైల్స్, కావాల్సిన ఎఫెక్ట్స్ రెండు మనం ఇచ్చుకోవచ్చు. వన్ బై వన్ మారుస్తూ చూస్తున్నాను ఏది సూటబుల్గా ఉంటుందో మనకి, ఏది అట్రాక్టివ్గా ఉంటుందో ఆ స్టైల్స్ మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి. ఆదిత్య స్కై క్రియేటర్స్ 006. ఇది కొంచెం డార్క్ అయినట్టుంది కొద్దిగా. కొంచెం మారుద్దాం, కొద్దిగా మార్చచ్చు. ఇది లైట్ అయింది, ఇది కొంచెం లైట్గా వచ్చింది. ఇది లైట్గా ఉంది. ఇది కొంచెం డార్క్గా ఉంది. కొంచెం దీన్ని అడ్జస్ట్ చేద్దాం కొద్దిగా. ఇన్ గ్లో, అవుట్ గ్లో రెండు ఇచ్చుకుని దీన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్
Ctrl+Shift+N న్యూ లేయర్ ఒకటి ఓపెన్ చేసుకుందాం. రెక్టాంగులర్ మార్క్ టూల్ ఉపయోగించుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకుందాం. కింద భాగంలో డ్రాగ్ చేసుకుని ఆల్రెడీ వేరే కలర్ ఉంది, దీన్ని మనం వైట్ కలర్ కింద మార్చుకోవాలి. ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. Alt+బ్యాక్ ఇస్తే మళ్ళీ వైట్ కలర్ వస్తుంది. Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి కొద్దిగా డ్రాగ్ చేసుకుందాం. ఈ వైట్ బార్ని కొంచెం డ్రాగ్ చేసుకుందాం. దీని మీద మనకు లెటర్స్ అప్లై చేద్దాం. కలర్ మార్చుకున్నాం. ఫోర్గ్రౌండ్ కలర్కి వెళ్ళి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. టూల్ బార్లో టీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని లెటర్స్ టైప్ చేస్తాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీని సైజ్ పెంచుకోవాలి కాబట్టి కొంచెం మనం Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసుకుని మనకు కావాల్సిన సైజ్లో డ్రాగ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా బ్లెండింగ్ టూల్స్లోకి వెళ్ళి స్టైల్స్, ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవాలి. మనకు అనుగుణంగా మనకి ఏదైతే కొంచెం లుక్ బాగుంటుందో ఆ విధంగా చూసుకొని స్టైల్స్, ఎఫెక్ట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం డార్క్ అయింది, లైట్గా ఉంది. కొంచెం మరీ కనపట్టలేదు. ఇది లైట్గా ఉంది. కొంచెం ఇది లైట్గానే ఉంది. ఇది కొద్దిగా లైట్గా ఉంది. దీనికి స్టైల్స్ అప్లై చేస్తే ఇప్పుడు సెట్ అయింది, బాగుంది. ఇది ఇప్పుడు టూల్ బార్లోకి వెళ్ళి టీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లాంగ్వేజ్ బార్లోకి వెళ్ళి తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం తెలుగులో టైప్ చేద్దాం. Adobe Photoshopలో మన ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. అది Adobe Photoshopలో థంబ్ నెయిల్స్ తయారు చేయడం ఎలా? $? ఇది వైట్ కలర్ ఇచ్చాం కాబట్టి మనం అంతగా కనపట్లేదు కాబట్టి లేయర్స్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకుని బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి లేయర్స్లో దీన్ని సెలెక్ట్ చేసుకుని లేయర్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇలా బ్లెండింగ్ ఆప్షన్స్ బాక్స్ ఓపెన్ అవుద్ది. మనం చూస్తున్న ఎఫెక్ట్స్ కానీ స్టైల్స్ కానీ మనం ఇచ్చుకోవచ్చు.
కొంచెం లైట్ డార్క్గా వేస్తే మనకు బాగా కనపడుతుంది. నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది వన్ బై వన్ అప్లై చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకోవాలి. ఫాంట్ సైజ్ ఏ విధంగా ఉంది, ఎఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో. మనకి మంచిగా క్లారిటీగా అనిపిస్తే అప్పుడు ఓకే చేసుకోవాలి. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది, సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ నేను ఒక లోగో ఇంతకుముందు తయారు చేసుకున్నాను, ఆదిత్య స్కై క్రియేటర్స్ అని చెప్పి. అది డెస్క్టాప్ మీద ఉంది, దాన్ని ఇక్కడికి తీసుకుని వద్దాం. అది సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ మీద ఉంది. అది ఆదిత్య స్కై క్రియేటర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసాను చూడండి. అది దీన్ని మనం ఏంటంటే కట్ చేసుకొని ఈ కట్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం లోగో దగ్గర తీసుకెళ్ళి అటాచ్ చేయాలి. అది ఇప్పుడు ఇది పెన్ టూల్ ద్వారా ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. టూల్ బార్లో పెన్ టూల్ సెలెక్ట్ చేసుకుని రౌండ్గా ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. పెన్ టూల్ ద్వారా పెన్ టూల్ మొత్తం కట్ చేసిన తర్వాత కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొట్టిన వెంటనే అది సెలెక్ట్ అవుతుంది. దాన్ని డ్రాగ్ అని తీసుకుని వెళ్ళి ఇక్కడ మనం వదలాలి. ఇక్కడ ఈ ప్లేస్లో వదిలిన తర్వాత మనం ఏదైతే ఈ రౌండ్ చుట్టూరు ఎక్స్ట్రా పార్ట్ సరిగ్గా కట్ అవ్వలేదో దాన్ని మనం టూల్ బార్లోకి వెళ్ళి ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుని మొత్తం ఆ సర్కిల్ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని అంతా కూడా ఎరేజ్ చేయాలి. సరే, ఏ విధంగా నేను చేస్తున్నాను చూడండి. ఎరేజ్ చేస్తాను. టూల్ బార్లో ఎరేజర్ టూల్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. మెల్లిగా జూమ్ చేసుకుని చూడండి, మీకు క్లియర్గా కనపడుద్ది. లైన్గా కట్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళకుండా. ఎంతవరకు మనకు ఎరేజ్ చేయాలి అంతవరకే చేయాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది సైజు. కంగారు పడకుండా స్లోగా చేయాలి. ఒకవేళ మనం ఎక్స్ట్రాగా కట్ చేసినట్టయితే కంట్రోల్ ప్లస్ అని కొడితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. పొరపాటున ఎక్స్ట్రా ఏమన్నా మనం ఎరేజ్ అయిపోయి ఉంటే వెంటనే కంట్రోల్ ప్లస్ ఎన్ మనం బ్యాక్ వెళ్తుంది. మళ్ళీ జాగ్రత్తగా దాని కంట్రోల్ ఇవన్నీ కంప్లీట్ కట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ కంట్రోల్ ప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చుకొని ఈ ఇమేజ్ మీద దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ లోగోలో ఎక్కడ మనకి కరెక్ట్గా ఫిట్ అయినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించుకొని అడ్జస్ట్ చేస్తున్నాం చూడండి. అది జూమ్ చేసుకొని చూస్తే మీకు క్లియర్గా కనపడుతుంది. ఇలాగ ఒక లేయర్ మీద ఒక లేయర్ ఓవర్లే అవ్వకుండా మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కొంచెం పైకి డ్రాగ్ చేసుకోవడం. ఈ విధంగా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా సూట్ అయినట్టు సెట్ చేసుకోవాలి. అప్పుడు బాగానే ఉంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ మనం సెలెక్ట్ చేసుకొని ఈ లోగోకి అవుటర్ బార్డర్ ఇవ్వాలి. బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రెక్టాంగులర్ మార్క్యూ టూల్లోకి వెళ్ళి ఆ బార్డర్ అంతా సెలెక్ట్ చేస్తాను చూడండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి స్ట్రోక్ అప్లై చేయాలి. స్ట్రోక్ అప్లై చేస్తే నేను 10 పిక్సెల్ ఇచ్చాను.
స్ట్రోక్ అప్లై చేస్తే చుట్టుపక్కల బార్డర్ అంతా బ్లూ కలర్లో మనకు క్లారిటీగా కనపడుతుంది. ఈ లోగోని మనం ఏ విధంగా సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని సెలెక్ట్ చేసుకుని మనం డెస్క్టాప్ మీద దీన్ని జేపీజీ ఫైల్లో సెలెక్ట్ చేసుకుని డెస్క్టాప్ మీద నేను రమేష్ 002 అని ఇస్తున్నాను ఫోల్డర్ నేము. రమేష్ 002 ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇది రమేష్ 002 ఓకే చేస్తే సేవ్ అయిపోద్ది. మనం ఫోటోషాప్ని మినిమైజ్ చేసుకుని ఒక డెస్క్టాప్ మీద వెళ్ళి చూద్దాం. డెస్క్టాప్ మీద చూసి ఇక్కడ రమేష్ 002ని మనం క్లిక్ చేస్తే దాని మీద ఓపెన్ చేస్తే రమేష్ 002 ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అది స్కై క్రియేటర్స్ అని చెప్పి మనం తయారు చేసిన లోగో కనపడుతుంది. ఈ విధంగా మీరు డిఫరెంట్ స్టైల్స్ ఉపయోగించి డిఫరెంట్ లోగోస్ మోడల్స్ ఉపయోగించి మన ఇష్టమైన స్టైల్స్లో మనం తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.